రైట్ కేటీఆర్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ లో మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ నెల 7న విచారణకు హాజరు కావాల్సి ఉండగా క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో గడువు కోరటంతో నేడు రావాలని నోటీసులు ఇచ్చింది. ఇక ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. దీంతో ఇవాళ జరిగే పరిణామాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఉదయం 10:30 కేటీఆర్ విచారించనున్నారు ఈడీ. అలాగే ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించింది ఈడీ. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ కూడా విచారిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, తాజా అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఈ కేర్ రేస్ లో మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఈడీ అధికారులకు విచారణకు అయితే రానున్నారు. గత వారం అయితే ఏసీబీ అధికారుల ముందుకు విచారణకు వచ్చిన పరిస్థితి మనం గమనించాం. అయితే వారం గడువు దాదాపు గత గురువారం అనుకోవచ్చు. మరి ఈ నెల 7ని విచారణకు అయితే హాజరు కావాల్సి ఉండగా క్వాష్ పిటిషన్ విచారణ ఉన్న నేపథ్యంలో గడువు కోవడంతో నేడు రావాలని ఈడీ అధికారులు అయితే నేడు నోటీసులు ఇచ్చింది. దీంతో నేడు 11:30 దాటంటే 10:30 గంటలకు ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకుంటారు. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఈడీ విచారించింది. ఈడీ విచారణపై కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. అంటే ఈ ఫార్ములా రేస్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణకు హాజరు కానున్నట్లు కేటీఆర్ కూడా చెప్పుకొచ్చాడు. ఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో ఇప్పటికే చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి ప్రయత్నించడం తప్ప తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని పదే అదే మాటగా కేటీఆర్ వాదిస్తున్న పరిస్థితి. మరి ఈ కేటీఆర్ మేడకు ఈ రేస్ కేసు ఎంతవరకు మరి చుట్టుకుంటుంది అనేది మరి వరుస పరిణామాలు చూస్తూనే ఉన్నాం. అంటే తను మొదట క్వాష్ పిటిషన్ కోసం హైకోర్టు వెళ్ళడం, అక్కడ చుక్కెదరడం, నిన్న ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం, అక్కడ చుక్కెదరవడం, మరోవైపు ఈ లొట్టపీసు కేసు అనేటట్టుగా దీన్ని చాలా చిన్నగా అంటే ఒక 2 ప్రధాన దర్యాప్తు సంస్థలు సైతం పోటాపోటీగా అంటే ఇందులో ఎంత అవినీతి జరిగిందన్నట్టు పోటాపోటీకి వస్తుంటే ఇది ప్రభుత్వ కుట్ర, మేము ప్రశ్నించేందుకు చేసిన కుట్ర అన్నట్టుగా చాలా లుట్టపీసు కేసు అనేటట్టుగా తను వ్యాఖ్యానించడం. సో ఇవన్నీ నేపథ్యంలో అసలు ఈ కార్ రేస్ లో సుప్రీంకోర్టును అయితే ఆయన ఆశ్రయించడం, అక్కడ కూడా కేటీఆర్ కు చుక్కెదరవడం, మరి సుప్రీం ఆదేశాల నేపథ్యంలో దర్యాప్తు సంస్థల తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందనేది కూడా అవకాశం అయితే ఉంది. మరి క్వాష్ పిటిషన్ వెనక్కి తీసుకున్నామంటున్నారు. అంటే నిన్న ఒకవైపు చుక్కెదురైన పరిస్థితుల్లో మరి సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మాజీ కేటీ ఉపసంహరించున్నారని నిన్న సుప్రీంకోర్టు సవాలు చేశామని దాన్ని మొత్తం నిన్న వాళ్ళు అలా చెప్పుకోవడం జరిగింది. సో ఏదేమైనా సరే మొత్తానికైతే వరుసగా 2 కోర్టులలో కూడా తన అంటే ప్రధానంగా సుప్రీంకోర్టులో సైతం ఇక తన ఊరట మొత్తానికి ఫార్ములా ఈ కేసు రేస్ లో నేడు తాను ఈడీ ముందు విచారణకు రాబోతున్నారు. ఏసీబీ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేస్తుంది. మరి దీంట్లో ఈ కార్ రేస్ లో ఎంత మేర అవినీతి జరిగింది, ఎంత మేర డబ్బులు ఇతర దేశాలకు మళ్లించడం జరిగింది, ఎలక్ట్రల్ బాండ్స్ విషయాలిటీ అనేటట్టు అన్ని అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. అన్ని అంశాలపైన విచారణ జరిగే అవకాశం ఉంది. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.